భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి ఉధృతిని మంత్రి తుమ్మల పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరి కరకట్ట వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, భద్రాద్రి నాది, ఇది పవిత్రంగా ఉంచితే మనకు సంతృప్తి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాద్రి పట్టణాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే తెలియజేస్తున్నారు, ఎన్యూమరేట్ చేశారు. బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి 5 లక్షల రూపాయల దాటి అమౌంట్ ఇచ్చాం. పడిపోయినటువంటి 2000 ఇళ్ళన్నింటికి నీటి ఏదైతే పట్టియో అటన్నింటికి కూడా కలెక్టర్ గారు వెంటనే వాళ్ళ అకౌంట్ లో 16,500 రూపాయలు అమౌంట్ వేశారు. మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి రిపేర్ కోసం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పకడ్బందీగా కొత్తగూడెం జిల్లాకి ఇంత అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి 50 అడుగులు పైనుంచి వచ్చిన ఏమాత్రం కూడా నష్టం జరగకుండా చూసిన జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా